నమస్తే పీపుల్ మీడియా భక్తి ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢంలో వచ్చే అతి పెద్ద జాతర 7 వారాల జాతర జగదాంబిక అమ్మవారికి గోల్కొండలో ఉన్న జగదాంబిక అమ్మవారికి రేణుకా ఎల్లమ్మకి తొలి బోనం సమర్పించడం ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీ. అనంతరం బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, అలాగే ఉజ్జయిని మహంకాళి, దాన్నే లష్కర్ బోనాలు అంటారు, ఆ తర్వాత హైదరాబాద్ బోనాలు, ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో సమాప్తం అవుతుంది బోనాల పండుగ. అయితే ఈ బోనాల విశిష్టత, బోనాలు ఎలా తయారు చేస్తారు, బోనాలకు ఉండే ప్రాముఖ్యత ఏంది, బోనం అంటే ఏంటి, అసలు సంవత్సరంలో ఒక్కసారి జరుపుకునే ఈ విశిష్టమైన పండుగ గురించి మనకు పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అంజలి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే నాన్న. శనార్థి శివ శనార్థి. బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా నాన్న. అండ్ ప్రేక్షకులకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నిండుగా మీరు నిజంగా ఒక అమ్మవారిలా కనిపిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఆ బోనానికి మీరు అమ్మనే అలంకరిస్తున్న సందర్భం నాకు కల్లారా చూస్తున్నట్టుంది. చెప్పండి అక్క, అసలు బోనం విశిష్టత ఏంటి? బోనం వచ్చేసి మనకు ఆషాఢ మాసం అనేది, ఆషాఢ మాసం ఆడపిల్ల ఆశ పడుతుంది అన్నట్టు అమ్మవారు మన తెలుగు రాష్ట్రంలో కాదు మన భూమి మీద సో ఒక ఆడపడుచులాగా అమ్మవారు మనకు కొలువు తీరింది కాబట్టి సో ప్రతి ఒక్క అమ్మవారు మన ఆషాఢ మాసంలో మనకు ఆశ పడతారంట. అండ్ అంతేకాకుండా ప్రజలందరూ చల్లగా ఉండేలాగా పిల్లలకి, చిన్నపిల్లలకి అమ్మవారు పోయటం కానీ తల్లి పోయటం అంటారు. సో తల్లి పిల్లలకు జ్వరాలు రాకుండా గ్రామ దేవతలు ఏం చేస్తారంటే ఎప్పుడు ప్రజలకు కాపాడుతూ గ్రామంలో ఉంటారు. సో అలా గ్రామంలో అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పిస్తాము. రైట్. అంటే నేను ఒక పురాణాల్లో విన్నాను, బోనం అంటే సాక్షాత్తు అమ్మకే అన్నం తినిపించడం అనేది చరిత్ర పురాణం చెప్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? 100%. ఇప్పుడు అమ్మవారికి మనం నైవేద్యం పెడతాము అంటే ఏదో ఒక గుడికి వెళ్తాము, అమ్మవారి నైవేద్యం పెట్టేసి వస్తాము. అమ్మవారు ఉందా లేదా ఆ టైంలో తెలియదు. మిగతా పండగలలో కేవలం ఆషాఢ మాసంలో ఏంటి అంటే గ్రామ దేవతలు, అక్క చెల్లెళ్ళు 9 మంది అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ప్రతి ఆషాఢ మాసం గ్రామాలలో తిరుగుతుంటారు అమ్మవార్లు. సో స్టార్ట్ ఈ అమ్మవారికి బోనం తీసుకెళ్తే మనం ఈ రోజు పెట్టామనుకోండి అమ్మవారికి ఎక్కుద్ది. సో అమ్మవారికి మనం సమర్పించుకున్నట్టు అనమాట. సో ఆమె మన అందుబాటులో ఉంది. ఆషాఢ మాసం అనేది తరతరాల నుంచి వస్తుంది. అందుకే ఈ ఆషాఢ మాసం ప్రత్యేకంగా అమ్మవార్లది అనేది మనం చెప్పుకుంటాం. అమ్మవారి బోనాన్ని చేయడంలో కూడా ఒక ప్రాముఖ్యత ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, ఒక్కొక్కరు ఇంకో విధంగా చేస్తారు. కొందరు మట్టి కుండలని, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్నాయి ఇంతింత బోనాలు. కానీ మీరు సింపుల్ గా వెనకటి కాలం అమ్మమ్మ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు ఎలా చేస్తున్నారు సేమ్ యాస్టిజ్ అలాగే చేస్తున్నారు. ఎందుకు ఈ అంగుల ఆర్భాటాలు మీకు ఇష్టం ఉండవా? అంటే అట్లని కాదండి, అమ్మవారికి ఎట్లనైనా చేయొచ్చు, మన ఇష్టం అది. సో అమ్మవారికి మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటే అలా. బట్ నాకు చిన్నతనం నుంచి ఏంటంటే మాకు ఎల్లమ్మ టెంపుల్ ఉంది. సో అమ్మమ్మ వాళ్ళది ఫస్ట్ నుంచి అమ్మమ్మ వాళ్ళది ఎల్లమ్మ టెంపుల్ ఉంది. నాకు తాతయ్య గారు వెళ్ళి బాండవాళ్ళు ఉన్నాయి, మట్టి బాండవాళ్ళు. సో అక్కడ తాతయ్య గారు వెళ్ళి బాండవాళ్ళు కడుగుతుంటే ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి కడగటం, హెల్ప్ చేయటము. సో అలా మాకు గంగమ్మ తల్లి ఉంది ఊర్లో. ప్రత్యేకంగా యాదవ్స్లో అంటే మీకు తెలిసింది. సో యాదవ్స్లలో అమ్మవార్లకు బాగా చేస్తారు. అండ్ మా కులదేవత కాబట్టి ఎల్లమ్మ, గంగమ్మకు మేము బోనాలు సమర్పించుకుంటాము. అండ్ ఆ బోనం ఏంటంటే పెద్దవాళ్ళు ఎలా తయారు చేయాలని చెప్తే అదే విధంగా. సో గతంలో ఏంటంటే మట్టి కుండల్లో చేసేవాళ్ళము. బట్ మట్టి కుండల్లో నేను కూడా చేస్తాను, మట్టి కుండ ఇప్పటికి కూడా వాడతాను. సో మట్టి కుండతో పాటు సోమత తగ్గట్టు వెండి నాకు తోచినంత నేను కూడా ఒక వెండి బోనం ఒక 5 years బ్యాక్ చేయించుకోవడం జరిగింది. సో 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం అనేది నేను వెండి బోనం తీస్తున్నాను. ఎంత వెండి బోనం తీసినా మట్టి పిల్ల మీద పక్కా పెడతాను దీని మీద. సో మట్టిని అనేది వాడాలి కాబట్టి ఒక పాట్ అనేది మట్టి కంపల్సరీ. పైన ఆమె రూపం ఎల్లమ్మ. సో తను మట్టిలో పుట్టిన మాణిక్యం అమ్మవారు ఏంటంటే పుట్టలో పుట్టింది కాబట్టి కంపల్సరీ మనము పైన మట్టిది అనేది సమర్పిస్తాం. రైట్. అంటే ఇప్పుడు బోనం కూడా చాలా అందంగా నీట్గా రెడీ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారిని మీరు రప్పించుకునే టైం అనమాట ఇది ఆల్మోస్ట్. ఇందాకనే మీరు చెప్పారు ఆషాఢం అంటేనే ఆడపడుచు ఇంటికి రావడము, ఆడపడుచుకి చీర, సార, గాజులు అవన్నీ పెట్టి ఒక ఆడబిడ్డలాగా చూసుకోవడం అనేది ఆనవాయితీగా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ బోనం అంటే ఎన్ని కిలోలు ఉంటుంది? ఆల్మోస్ట్ ఈ బోనం వచ్చేసి మనకు
కింద పైన ఇంకో సెట్ కూడా ఉంటుంది పైన, అది కలశంకి వాడతాను ఇంట్లో. ఓకే. అండ్ 3 కలిపి సుమారు ఒక 2 కేజీల వరకు ఉండొచ్చు. 2 కేజీల వరకు. మీరు చేపించినప్పుడు ఎంత ఉన్నదక్క? నేను చేపించినప్పుడు ఆల్మోస్ట్ ₹1,00,000 కేజీ ఉంది. ₹1,00,000. 1,00,000 అటో ఇటో, ఒక 10,000 అటో ఇటో, 1,10,000 సంథింగ్ అట్లా ఉంది అంతే. రైట్. అంటే ఇప్పుడు ఈ బోనము పక్కన వేపాకులు కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఈ వేపాకులు, ఈ పూల అలంకరణ నెక్స్ట్ అంటే అమ్మవారే ఇవి ఇలా కావాలి అని ఆనాడు ఎల్లమ్మ తల్లి చెప్పారా, లేకపోతే అది పురాణాలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మేము వచ్చేసి మా చిన్నప్పటి నుంచి అమ్మవారికి కొలిసినప్పుడు ప్రతి ఒక్క గుళ్ళో కానీ ఎక్కడైనా అమ్మవారు పుట్టిందే పుట్టలో వేప చెట్టు మొదట్లో. వేప చెట్టు. వేప చెట్టు అంటేనే ఎల్లమ్మ చెట్టు. అది ఎక్కడైనా మీరు చూడండి గుళ్ళల్లో వేప చెట్టు, ఎక్కడున్న గుళ్ళల్లోనే కాదు బయట కూడా వేప చెట్టుని కొట్టేయాలంటే చాలా భయపడతారు చాలా వరకు. ఎందుకంటే మేము ప్రత్యేకంగా కొలుసునేది ఎల్లమ్మని కాబట్టి ఆమె వేప చెట్టులు ఉంటది. బట్ వేప చెట్టుని ప్రత్యేకంగా బోనము, మట్టి కుండ, పసుపు కుంకుమ అండ్ వేపరిల్లలు. సో కంపల్సరీ వేప మండలు, మట్టి కుండ లేని బోనం లేదు 100%. ఇది నా చిన్నతనం నుంచి మా తాతయ్యల దగ్గర నుంచి, అమ్మమ్మల దగ్గర నుంచి చేశారు. అమ్మ వాళ్ళు చేశారు, మా అత్తమ్మ వాళ్ళు చేశారు, మా కుటుంబం మొత్తము మేము అందరికీ ఇలాగే చేసుకుంటూ వచ్చాము. బట్ నేను అది పడేయకుండా నేను కూడా చేస్తున్నాను. అమ్మవారి దయ వల్ల అమ్మవారు కూడా మాకు వచ్చి కూర్చుంది. సో అమ్మవారిని కూడా గద్దేసి 5 సంవత్సరాలు అయిపోయింది. రీసెంట్లీ మొన్న కళ్యాణం కూడా చేశారు, మీరు కూడా చూసారు. బట్ మా పెద్దలు ఎలా చెప్పారు, ప్లస్ నాకు ఎవరు గురువు ఎవరైతే నాకు అమ్మవారిని ప్రతిష్ఠ చేశారో మా గురువు కూడా శ్యామల గారు ఉన్నారు. సో ఆవిడ కూడా ఈ విధంగానే తెలంగాణలో అందరికీ తెలుసు. బట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కో సందర్భాల్లో బోనం గురించి ఒక్కోలాగా చెప్తూ ఉంటారు. అంటే ఏదో ఒక వెనకటి కాలాన గత్తర వచ్చింది కాబట్టి అది పోవడానికి కలలో వచ్చి గ్రామస్తులకు చెప్పారు, నాకు అన్నం కావాలి అని చెప్పేసి ఒక పురాణం చెప్తుంది. నెక్స్ట్ గోల్కొండలో ఉన్న నవాబు గారికి ఆ టైంలో కలలో కనిపించి బోనం చెయ్యాలని ఇంకో విధంగా చెప్తుంది. ఇంకో విధంగా ఏంటంటే ఆషాఢంలో అమ్మవారిని కొలుచుకోవడము. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో ఆషాఢంలో చేస్తారు, ఊర్లలోనేమో శ్రావణ మాసంలో. అసలు ఏది పరిగణనలోకి తీసుకోవాలి? ఇప్పుడు మనకేంటంటే ఏం లేదు, ఆషాఢమైన శ్రావణమైన అమ్మవారి దినాలు. ప్రత్యేకంగా ఆషాఢంలో ఏంటంటే మనకు ఆషాఢంలో ఇందాక మీరు చెప్పినట్టు గత్తర అంటే ఒక ఎలర్జీ లాంటిది. సో ఒక ఎలర్జీ లాంటిది సోకుద్ది కాబట్టి అమ్మవారు పోసింది అంటారు చాలా మంది. అమ్మవారు పోస్తే మనకు చిన్న చిన్న దద్దులు వచ్చేస్తాయి. అమ్మవారు పోసినప్పుడు ఏ పిల్లలకైనా వేప మండలేసి అమ్మవారు పోసిందని చెప్పేసి పడుకోబెడతారు. బట్టలు కూడా వేయము, అమ్మవారు పోసిందని చెప్పేసి పసుపు రాసి వేప మండలు మీద తెల్ల బట్ట మీద పడుకోబెడతాము. ఎందుకంటే వేప మండలు అంటే అమ్మవారు. సో అమ్మవారు అన్న ఆలోచనతోటి అలాంటి సోకకుండా అండ్ వ్యాధులు అనేది రాకుండా అమ్మవారికి మనం నైవేద్యంగా అమ్మవారు రండి, కొలువు తీరండి. ఆషాఢ మాసం శ్రావణ మాసంలో గ్రామం చుట్టూ పొలిమేర చుట్టూ ప్రజలని కాపాడుతూ అమ్మవారు ఉంటది ఆ టైంలో అన్నమాట. సో ఆ టైంలో అమ్మవారు వచ్చింది అంటే ఇప్పుడు మన ఊర్లు కాదు, మన ఇంటికి వచ్చింది. సో అమ్మవారు వచ్చినప్పుడే మనం అమ్మవారికి పూలు అండ్ పండ్లు, చీర, సార, నైవేద్యం, ఒడిబియ్యము అని మనం ఇయ్యాలి అనేది ఆచారం తరతరాల నుంచి వస్తుంది. మన వయసు ఎంత, సో మనకన్నా ముందు చాలా తరాల నుంచి ఆచారం ఎలా వస్తుందో అలా చేస్తున్నాం. రైట్. ఇప్పుడు యావత్ తెలంగాణ మొత్తం బోనం అంటే ఫస్ట్ మన తెలంగాణనే. అంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఫామ్ అయిందో దేశం నలుమూలల దాకా తెలంగాణ బోనం అనేది ఈ రోజు మనం అంతా ప్రఖ్యాతి పొందినాం. ఆషాఢంలో జరిగే ఈ అతి పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటి. గోల్కొండ నుంచి మొదలుకొని మళ్ళా అదే గోల్కొండలో ఎండ్ అయ్యే తరుణం మనం చూస్తున్నాం. అసలు ఈ చరిత్ర ఏంటి, ఈ 7 వారాల జాతర ఎలా నిర్వహిస్తారు? ఇప్పుడు అమ్మవారి ఆషాఢ మాసం అనేది 4 రోజులు ఉంటది, 30 రోజులు. ఆషాఢ మాసం తొలి అమావాస్య మొన్న 13వ తారీఖు రోజు నైట్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం 2026. అండ్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ అమావాస్య రోజు నెక్స్ట్ డే గోల్కొండ బోనం అనేది ఎక్కేయడం జరుగుద్ది. అదే విధంగా 4 సండేస్ వస్తాయి కాబట్టి ఈ లస్కర్ బోనాలు అనేది హైదరాబాద్లో చాలా ముఖ్యమైన దేవస్థానాలు, చరిత్ర నిలిచి ఉన్న దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి బోనం సమర్పించుకొని ఒక్కొక్క వారం అమ్మవారికి కళ్యాణం కానీ, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కానీ, అంటే పెద్దలు వీలుని పట్టి
ఎందుకంటే నగరంలో ప్రత్యేకంగా మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి అండ్ గోల్కొండ ఎల్లమ్మ తల్లి అండ్ అట్లనే పెద్దమ్మ తల్లి, ఇలా చాలా అమ్మవార్లు ఉన్నాయి. ఫెస్టివల్ అనేది ఒక్క వారమే కంప్లీట్ చేస్తే సరిపోదు కూడా ఉన్న జనాలకి. సో అలాంటిది మన ఆషాఢ మాసం 30 days ఉంది కాబట్టి 4 వారాలు ఉంది కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారిది ప్రతిష్టమైన తిథి అనేది పెద్దలు నిర్ణయించారు. అదే విధంగా ప్రజలు కూడా వాళ్ళు నిర్ణయించిన తేదీల ప్రకారము ప్రజలు కూడా బోనం ఎక్కేయడం కానీ అమ్మవారికి వడిబియ్యం వేయడం కానీ అదొక ఫెస్టివల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. రైట్. మీరు ఇందాక అన్నారు అంటే బోనం అయిపోయిన తర్వాత లష్కర్లో రంగం కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలి, రాష్ట్రంలో అందరూ బాగుండాలి అనే దాని మీద ఒక మహిళ పచ్చికొండ మీద బోనం నిల్చొని భవిష్యవాణి చెప్పడం అనేది చూస్తూ ఉన్నాం. సో అలాంటి తరుణంలో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఉండేదా లేకపోతే ఈ మధ్యలో ఏమన్నా? లేదు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉంది. అమ్మవారు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో మనకు అమ్మవారు కొలువు తీరుతారు ప్రతి ఒక్క మందిర్లో. సో అమ్మవారికి మనం ఇష్టంగా నైవేద్యంగానే అండ్ అమ్మవారికి చీర సార ఒడిబియ్యం పోసినప్పుడు అమ్మవారు ఏంటంటే మనకు సాక్షాత్తు ప్రజల్లో గుళ్ళో కనిపిస్తుంది. కాబట్టి భక్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తి శ్రద్ధలతోటి నమ్మకంగా అమ్మవారిని ఎంతో శ్రద్ధతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ అమ్మవారు వాళ్ళని ఆహ్వానించేసి అమ్మవారు వాళ్ళ ఒంటి మీదకి రావటం జరుగుతుంది. వాళ్ళ ఒంటి మీదకి వచ్చేసి భవిష్యం చెప్పడం జరుగుతుంది అనమాట. అదేంటంటే కొన్ని గుళ్ళల్లో తరతరాల నుంచి వస్తుంది, వంశము అనేది ఉంటది కదా. సో ఆ గుళ్ళ ఫస్ట్ భవిష్యం అని ఎవరు చెప్పారో వాళ్ళ వంశం ఎవరైతే ఉన్నారో కొన్ని గుళ్ళకు హక్కుదారులు ఉంటారు. అదే విధంగా హక్కుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒంటి మీదకి రావటం జరుగుతుంది. వాళ్ళ నోటి వాక్కు ప్రజలు మంచి చెడులని చెప్పడం జరుగుతుంది. రైట్. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం అంటే కొంతమంది శివశక్తులు అంటే ఆల్మోస్ట్ ఫేక్ అని, నెక్స్ట్ ఇంకోటి వాళ్ళు ఏదో అమౌంట్ కోసమే చేస్తారని అది ఇది అని చెప్పేసి కూడా చాలా మంది కొంతమంది అంటూనే ఉంటారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు యాజ్ మీరు బోనాలు ఫెస్టివల్ ఇవన్నీ చేస్తున్నారు, ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు అన్ని అమ్మ చూసుకుంటది, ఏది మంచి ఏది చెడు అనేది అమ్మకు తెలుసు. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టంగా నేను నమ్ముతాను అమ్మని. ఎందుకంటే నా అమ్మ తర్వాతకి కన్నతల్లి లాగా నాకు ఆ అమ్మే అనమాట. సో నేను నా ఇష్టంగా నేను అమ్మవారి చేస్తున్నాను, నాలాగానే చాలా మంది చేస్తున్నారు. ఎవరైనా మీరు ఇప్పుడు చెప్పినట్టు ఎవరో ఫేక్ గా చేస్తున్నారు అంటే అది వాళ్ళ పాపం వాళ్ళకే ఉంటది అని చెప్పేసి మనం వదిలేయటం. అమ్మ చూసుకుంటది మంచి చెడు ఏదో. మీరు వెనకట్కాలని అంటే ఇందాక మీరు అన్నారు అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి నేను దేవుణ్ణి తీసుకున్నాను అది అని చెప్పేసి, అంటే పుట్ట ఉండేదా లేకపోతే డైరెక్ట్ ఎలా ఈ అమ్మవారిని మీ దాకా వచ్చింది? యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళది అమ్మవారు, మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళది. బట్ నేను పుట్టిన కాంచి నేను అక్కడే ఉన్నాను. సో మాది వచ్చేసి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వేములపల్లి మండలం. అండ్ మా తాత ముత్తాతల నుంచి మాకు ఒక గుడి ఉంది. అప్పట్లో వెనకట దేవర గుడి అంటారు. సో అమ్మవారి గుడి ఉంది. పుట్ట కూడా ఉండేదంట, నాకు తెలియదు. నేను పుట్టిన కాంచి అయితే పుట్టలేదు. ఇట్లా బాండవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మట్టి బాండవులు ఉన్నాయి. మట్టి బాండవులనే ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఒక 40 years 39 years నుంచి చూస్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి అక్కడ అమ్మవారు బాండవ రూపంలో ఉంది. సో మాకు ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు ఆమెనే కొలుస్తారు. బట్ ఆ అమ్మవారు నాకు కళలోకి వచ్చి అమ్మవారు మీకు వచ్చింది, మీరు పెట్టుకోవాలి, మీరు ప్రతిష్ట చేయాలి అని చెప్పేసి చాలాసార్లు నాకు అమ్మవారు కనిపించడం జరిగింది. బట్ ఆ టైంలో ఏంటంటే నేను పెట్టుకోలేదు వాస్తవానికి. నేను హైదరాబాద్ ఉంటున్న ఒక 18 years నుంచి. కానీ నాకు మధ్యలో అమ్మవారిని పెట్టుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఎక్కడ చేసుకుంటాం, ఇబ్బంది పడతా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఏదో ఊరికనే అనిపించింది, ఎందుకు లేని అనుకున్నాను. బట్ కానీ కొంతమంది పండితులు, కొంతమంది గణాదులు, శివశక్తుల దగ్గర చాలా మంది దగ్గర గురువులు ఉన్నారు కదా, విద్య పొందిన గురువుల దగ్గర నేను చాలా మంది దగ్గరికి వెళ్ళటం జరిగింది. నా సందేహం వాళ్ళతో మాట్లాడి, సో ఏంటి ఈ సిచ్యువేషన్, నాకు ఇలా వస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళతో సంభాషణ మాట్లాడితే అమ్మవారు మిమ్మల్ని ఆహ్వానించింది, అమ్మవారు మీ ఇంటికి వస్తూ ఉంటుంది, మీరు ప్రతిష్ట చేసుకోవాలి అని గతంలో కొంతమంది పెద్దలు నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక గురువుతో మాట్లాడేసి ఒక 5 years బ్యాక్ నేను అమ్మవారిని ఇదే ఇంట్లో ప్రతిష్ట చేయడం జరిగింది. సో అమ్మవారిని ప్రతిష్ట చేసి 5 సంవత్సరాలు దాటిపోయింది. అదే అమ్మవారి ప్రతిష్ట చేసినంత కానుంచి నేను 7 బోనాలు తీస్తాను ఆషాఢ మాసంలో. అండ్ ఫస్ట్ బోనం వచ్చేసి గోల్కొండకి, గోల్కొండ తర్వాతకి మహంకాళి, సికింద్రాబాద్ మహంకాళి, ఉజ్జయిని మహంకాళి, అండ్ తర్వాతకి బల్కమెట ఎల్లమ్మకు కళ్యాణం. లాస్ట్ బోనాలు వచ్చి లస్కర్ బోనాలు, గ్రామ దేవతకు మన ఇంట్లో మనకు ఉన్న కొలువు తీరిన అమ్మవారికి
ఇంటి బోనం చేసుకుంటాను. రైట్. అంటే ఇప్పుడు ఈ బోనంలో ఏమేమి పెడతారు అసలు? యాక్చువల్లీ బోనం అంటే చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది బెల్లము, పాయసము, పాలు, పరవన్నం వండుతారు. కొంతమంది పసుపన్నం వండుతారు. కొంతమంది వైట్ అన్నం వండి ఆకుకూరలు, చింతపులుసు అండ్ బూరెలు, గారెలు అంటే వెజ్ తినే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ 3 రకాల పదార్థాలు వాడచ్చు అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారు చల్లని తల్లి, చలవ చేస్తుంది అంటాం కదా మనం. అమ్మవారికి ఏంటంటే బోనంలో నేసెక్కదు. అమ్మవారికి బోనంలో నీసెక్కదు. బోనం ఎక్కించిన తర్వాతకి అమ్మవార్లకు ఏటలు కోస్తారు ఆషాఢ మాసం. అమ్మవారికి బోనం సమర్పించినాక వచ్చినాక ఏటలు కోసి నైవేద్యం అనేది మనం ఇంట్లో ఎదురిచి పెట్టుకుంటాం. అమ్మవారికి బోనం మాత్రం కంపల్సరీ పాయసం, పాలతో పోసిన పాయసం కానీ, లేకపోతే పసుపుతో వండిన అన్నం కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ, చల్ల. సో అలా లేదు అంటే చింతపులుసు ఎందుకు వేడి తగ్గిస్తుంది, చలవ. పెరుగు కూడా అలాగే వాడతాం. అదే విధంగా కింద నేను వచ్చేసి ఇందులో పసుపన్నం పెడతాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపన్నము అండ్ కొంచెం బెల్లం ముక్క పెడతాను. ఇక్కడికి వస్తాలకి అమ్మవారికి బెల్లం ముక్కతో పాటు అండ్ పెరుగు పోస్తాను. ఒక్కొక్కసారి చింతపులుసు పోయొచ్చు. సో పైన వచ్చేసి గండదీపం, అమ్మవారికి గండదీపం సమర్పిస్తాం. మన ఇంటి నుంచి గండదీపం అమ్మకి ఎక్కియటము. ఇది నేను చెప్పాను ఇందాక మట్టి పాత్ర. ఇదంతా వెండి, కానీ ఆమెకు పోయేది ఇది ఒక్కటి. ఆమెకు పోయేది ఇది ఒక్కటి అక్కడ పెడతాం, లోపల వండిన అన్నం ఒకటి. సో ఇది కూడా నేను ఎందుకు చేస్తానంటే మట్టి పాత్రని ఇంతగనంగా నేను చెప్పేదాన్ని. మట్టి కుండలో నేను చాలాసార్లు, నాకు ఎన్ని సంవత్సరాల్లో చాలాసార్లు కొనుక్కొచ్చాను. ఇప్పుడు బోనం పెడతాను, అన్నం అక్కడ ఎక్కిస్తాను, కుండలు అక్కడ పడేయకూడదు, తీసుకొచ్చేయాలి, మళ్ళీ క్లీన్ చేసి ఇంట్లో పెట్టాలి. అట్లా కుండలు స్టోరేజ్ పడుతుంది, మళ్ళీ తీసుకెళ్లి పారేస్తాను. బట్ అప్పుడు నాకేమనిపించిందంటే మనము కోసం ఏదో ఒకటి, ఒక ఇల్లు కొనుక్కుంటాము, ఒక వాహనం కొనుక్కుంటాము, బంగారం కొనుక్కుంటాము, అన్నీ మన కోసం ఏదో ఒకటి కొనుక్కుంటాం. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ప్రతి ఒక్క మట్టి కుండ తీసుకొచ్చి నేను పడేస్తున్నాను కదా, తోచినంత, సో నాకు తగినంత నా శక్తితోటి అమ్మవారికి సొంతంగా ఈ బోనం చేయించుకుంటే ఇది ఈ రోజు అమ్మవారి పూజలో వాడాను, మళ్ళీ నెక్స్ట్ అమ్మవారి పూజలోనే వాడతా, ఉగాది రోజు పచ్చడికి వాడతాను. కేవలం అమ్మవారి కోసమే, పూజ కోసమే వాడటం కోసం ప్రత్యేకంగా చేయించుకోవడం జరిగింది. సారె కూడా పెడతారని చెప్పేసి కూడా విన్నాము. అంటే సారెలో ఏమేమి పెడతారు అమ్మవారికి? అమ్మవారికి ఏంటంటే మన ఇంటి ఆడపడుచు. సో అమ్మవారికి మన ఇంటి ఆడపడుచు అంటే అమ్మవారికి చీర, గాజులు, బొట్టు, పసుపు, కుంకుమ అండ్ వడిబియ్యం. అమ్మవారికి ఒక 5 కేజీల వడిబియ్యము. సో అమ్మవారికి మనం ఆ వడిబియ్యం పోయడం వల్ల అరకత బరకత అంటాము. సో అమ్మవారికి మనం ఏ విధంగా వడిబియ్యం పోస్తామో మన ఇంట్లో ఏ రోజు భోజనానికి లోతు అనేది ఉండదు. మనతో పాటు 10 మందికి మనం భోజనం పెట్టగలిగే శక్తి అనేది మనకు వస్తుంది అనమాట. సో 5 కేజీల బియ్యం ఇలా అమ్మవారికి నేను 5.5 కేజీలు ఒక్కొక్క అమ్మవారికి చొప్పున నేను 5గురు అమ్మవార్లకు పోస్తాను. అండ్ ఇక్కడ 5గురు అమ్మవార్లకు, దాని తర్వాత విజయవాడ స్పెషల్. నాకు విజయవాడ అమ్మవారు అంటే కూడా నాకు చాలా ఇష్టము. నేను భవానీ దీక్ష కూడా తీసుకుంటాను. అండ్ అదే విధంగా అమ్మవారికి కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి వడి బియ్యం పోసి వస్తాను. బట్ ఈ అమ్మవారికి బియ్యం పోయటం వల్ల మనకు కలగ చూపుద్ది అని అంటారు. ధాన్య రూపంలో కానీ 10 మందికి మనం అన్నం పెట్టగలిగే స్థాయికి మనం ఎదుగుతాము. ఎల్ల లోకాల నేలే తల్లి ఎల్లమ్మ అని అంటారు. తర్వాత అందరికన్నా పెద్దది మహంకాళి, పెద్దమ్మ, నెక్స్ట్ కట్టమైసమ్మ, బంగారు మైసమ్మ, ఇలా ఎన్నో. అందరూ అక్క చెల్లెళ్ళు 9 రూపాయలు. అంతే, ఒక్కటే అమ్మవారు 9 రూపాయలు, 9 గ్రామాలలో ప్రతిష్టలాగా. ఒక ఊర్లో ఆపద వచ్చింది, నా చెల్లి నువ్వు వెళ్ళు అని ఒకే అమ్మవారు 9 గ్రామాలలో ప్రతిష్ట అయ్యారనమాట. రైట్. అంటే ఇప్పుడు ఈ బోనాల పండుగ 7 వారాల గురించి ఆల్మోస్ట్ అంత క్లియర్గా చెప్పారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు కూడా ఈ మధ్య చాలా, అంటే ఈ కాలం చాలా తక్కువగా ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కానీ కొంతమంది అన్ని చెప్తూనే ఉంటారు. అమ్మ ఏమన్నా కరుణ చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు అమ్మకు మేమే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కలిసి అమ్మని ఈ విధంగా మనం మొక్కుతున్నాము. సో ఆమెని సంతోషపడేలాగా బోనం ఎక్కడం కానీ, ఒడిబియ్యం వేయటం కానీ, చీరసార ఇవ్వటం కానీ, ప్రజలందరూ ఆమెకు సంతోష పెడుతున్నాం అంటే ప్రజలను కూడా ఆమె సంతోషంగా ఉండేలాగా చూస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చినందుకు. నిజంగా మీకు మరి ఒక్కసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎల్లకాలం మీరు ఇలాగే బోనాలు చేయండి. అండ్ నెక్స్ట్ సారే అన్ని పెట్టేసి అందరికి వచ్చిన వారికి కూడా నిజంగా అన్నపూర్ణ దేవిలాగా అనిపిస్తుంది. 100% తమ్మే. నేను ఇంకొక మాట ఏంటంటే 5 years నుంచి అమ్మవారికి నేను బోనం చేస్తున్న కాంచి ఈ రోజు వరకు
నా ఇంట్లో ఏ రోజు ఒక మనిషికి లేదు అనేది లేకుండా నా చేతనేంది 10 మందికి నేను పెడుతూ వస్తున్నాను. ఆమె కలగజూస్తుంది అనే ఆలోచన, ఆ నమ్మకం నాకుంది కాబట్టి ఇది కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇప్పుడు బోనంని డైరెక్ట్ ఇప్పుడు ఈ బోనాన్ని అమ్మవారికి గోల్కొండ కొండ మీద ఉన్న ఎల్లమ్మ తల్లికి ఎక్కిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఎల్లమ్మ కళ్యాణం వస్తుంది, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఇక ఎల్లమ్మ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు, నేను ఎల్లమ్మ భక్తురాలి, నా ఇంట్లో కొలువు తీరి కూర్చున్నాము. సో అమ్మవారికి బియ్యము, తలంబరాల బియ్యం తీసుకుని వెళ్తాను. అంటే నేను చూసాను అక్క, ఇందాక నేను మీ ఇంట్లో ఇది విషయం అడగడం మర్చిపోయినా. అన్ని ఇళ్లలో నేను చాలా మటుకు చూసా ఎల్లమ్మ విగ్రహాలని, కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా, అంటే కింద ఒక చిన్న పిల్ల, అంటే చిన్న పిల్లలు కూర్చొని ఎంత ముద్దుగా నవ్వుతూ ఉంటారు. అండ్ దానికి తోడు బంగారు వస్త్రం, బంగారు చీరను పెట్టడము, అసలు ఎలా వచ్చింది ఆలోచన మీకు? అమ్మవారిని ఏంటంటే యాక్చువల్లీ చెప్పాను కదా, అమ్మవారు వెనకటి రోజులల్లో మట్టి పాత్రల్లో బాండవులు ఏర్పాటు చేయడం జరిగేది ఊర్లల్లో. అండ్ దాంతోపాటు ఇప్పుడు మేము కూడా బాండవులు పెట్టాము ఇంట్లో, చిన్న దొంతులు అంటాం వాటిని. సో దొంతులు అమర్పించాము. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మని దొంతులలో చూసుకోవడం వెనకటి రోజుల్లో కుండలో చూసుకున్నాము. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మనం కూడా ఒక చిన్నపిల్లలాగా అమ్మవారిని అలంకరించి చీర కట్టి మంచి తయారు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అండ్ మేము కూడా ఒక మంచి అమ్మవారిని విగ్రహం రూపంలో ప్యూర్ పంచలోకాలు 1.5 feet విగ్రహం అనేది నేను చేయించడం జరిగింది. సో అమ్మవారిని చేయించుకుంటే అమ్మవారికి నగలేసిన, చీర కట్టిన, రోజు పూజ చేసుకున్నా కూడా అమ్మవారు సాక్షాత్తు మన ఎదురుగా మనల్ని చూస్తుంది, మన ఇంట్లో పిల్లల్ని, మనల్ని అందరినీ సంతోషంగా చూస్తుందనే ఆ రూపం అనేది మనకు కనిపిస్తుంది. అదే దొంతులల్లో కనిపించదు కదా, మట్టి కుండలు ఉంటాయి కాబట్టి. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి విగ్రహాలు వచ్చాయి, రాతి విగ్రహాలు వచ్చాయి, పంచలోకాలు వచ్చాయి, వెండి వచ్చాయి. సో అదేవిధంగా ప్యూర్ పంచలోకాల విగ్రహం మేము కూడా చేయించడం జరిగింది. సో సాక్షాత్తు రోజు అమ్మవారిని ఇలా కూర్చొని ఎదురుగా మన సమస్యలు కానీ, మన బాధ కానీ, మన సంతోషం కానీ అమ్మ ముందు కూర్చొని మనం మాట్లాడుతుంటే ఆమె ఇంటుంది, కనికరిస్తుంది మన బాధ అనే రూపంలో అమ్మవారిని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకున్నాను. అంజలి యాదవ్ గారి అంటే నేను విన్నాను అనమాట, ఒక వర్షన్ ఇంకోలాగా ఉంటది, అంటే లైక్ మీరు పొలిటికల్ గా పరంగా ఒకవైపు, కానీ ఇక్కడికి వచ్చేసరికి సహనం, శాంతి, ఇవన్నీ ఏదైనా బండారు ఇచ్చినా కూడా అక్క చేతి నుంచి మంచిగా అవుతుంది అనే వార్త కూడా నాకు తెలిసింది అనమాట. అసలు ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అమ్మవారిని ఇష్టంగా కొలుసుకుంటున్నాము, అమ్మ మీద భారం ఇస్తున్నాము. సో దేవుడి ఇంట్లోకి వెళ్ళేసి మనము ఒక దీపం పెట్టేసి ఇలా నుదుటిన బండారు తీసుకొని ఇలా అమ్మవారికి పెట్టుకున్నప్పుడు అంతా నీదే భారం తల్లి, నాకు మంచైనా చెడైనా నువ్వే చూడు, ఇవాళ నేను బయటికి వెళ్తున్నాను, నా వెంట నువ్వు రా, నేను ఎలాంటి బయటికి వెళ్ళినా కూడా క్షేమంగా నా పిల్లలు కానీ, నేను కానీ, ఇంట్లో వాళ్ళందరూ ఇంటికి వచ్చేలాగా, బయట నాతో మాట్లాడే ప్రజలు కూడా మంచిగా ఉండాలా చూడండి. నా చేత నేను బొట్టు పెట్టాను అనుకోండి, చెడు అనేది ఎదురవ్వద్దు. బొట్టు పెట్టారు, అక్క ఎదురైంది, మంచి జరిగింది అనే ఆలోచన, నేను నిన్ను కొలుస్తున్నా కాబట్టి నాకు అంత బలం ఇవ్వు తల్లి, నేను నాన్న ఏడుకుంటాను. రియల్ చెప్తున్నా, అమ్మ అలాగే చేస్తుంది. ఏ రోజైనా సరే నేను చేసిన పనులల్లో కానీ ప్రతి దాంట్లో నాకు తోడు ఉంటుంది. అండ్ నా చేత ఎవరు బొట్టు పెట్టించుకున్నా, ఏం పెట్టించుకున్నా, చేతులు ఎత్తి దండం పెట్టే స్థాయికి నేను ఎదిగాను అంటే ఈరోజు ఆ అమ్మ ఉంది నా ఎమ్మట అనేది నేను నమ్ముతాను. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూసారు కదా, బోనాల పండుగ అంటే అంజలి యాదవ్ గారు ఎంత క్లుప్తంగా వివరించారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.